morning. So welcome back to my another YouTube vlog. ఈరోజు నా ఫ్రెండ్స్తో నేను కలవడానికి వెళ్తున్నా. సో చాలా రోజుల తర్వాత మీటప్ ప్లాన్ చేసినాం అనమాట. చూడాలి. 1 year నుంచి మేము అనుకుంటున్నాము కలవాలి బయట చర్చ్లోనే కలుస్తున్నాం, కానీ బయట కలుస్తలే. సో ఈరోజు మేము అందరం నలుగురం అమ్మాయిలం బయటికి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. సో అది మినీ వ్లాగ్లో నాకు ఒక మెమరీ లాగా పెట్టుకుందామని నేను రికార్డ్ చేసుకుంటున్నా. స్టే ట్యూన్ గైస్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై వీడియో. ఇంకా మార్నింగ్ కదా అని ఆకలిస్తే మెక్డొనాల్డ్స్కి వెళ్ళినాను. మెక్డొనాల్డ్స్కి వెళ్ళి మంచిగా ఒకటి మెక్ స్పైసీ ఆర్డర్ పెట్టుకున్నా. నాకు మెక్ స్పైసీ అంటే చాలా 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 ఇష్టం. ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు మెక్డొనాల్డ్స్ అంత ట్రై చేయలేదు. ఒకటేసారి వెళ్ళినాను, కానీ ఏం బర్గర్ తిన్నానో కూడా గుర్తులేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ బర్గర్ అయితే చాలా ఫేవరెట్ నాకు. ఇది ఇంకా మయో చికెన్ అని ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేస్తే చేయండి. మెక్ స్పైసీ చాలా బాగుంటుంది. అండ్ చాక్లెట్ మిల్క్ షేక్ అది కూడా బాగుంటుంది. నేను మీలే తీసుకుంటాను. మంచిగా ఫుల్గా తినేసి వెళ్ళిన. వెనకాల ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా అదేదో యూ మేక్ ద ఫేస్ ఐ మేక్ ద సౌండ్ అన్నట్టు నేను ఆడుకుంటున్నాను వినుకుంటా. ఎందుకు ఇంత ఫాస్ట్గా తినేస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే నాకు 8 minutes టైం ఉండే. వెనకాలనే బస్ స్టాప్ ఉంది, సో తొందర తిని వెళ్దామని ఇంకా తొందర తినేసిన. నాకు ఆల్రెడీ లేట్ అయిందంటే బస్సులు అస్సలే టైంకి వస్తలేవు. స్టార్ట్ అయిపోయినా. ఇంకా ఈ ప్లేస్లో మెయిన్ సెంట్రల్ లండన్ కాబట్టి కొంచెం లండన్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే చాలామంది ఫారినర్స్ ఉన్నారు కాబట్టి. అట్లీస్ట్ ఆ వెంబ్లీని వదిలేస్తే ఆ వెంబ్లీలో మొత్తం ఇండియన్స్ అనిపిస్తారు నాకు. సో కొంచెం ఇక్కడ తెల్లలు కనిపిస్తున్నారు. గృహలోని దానిలు అని పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. ఇంకా నైస్, నాట్ టూ బ్యాడ్. కొంచెం చల్లగా ఉన్నాయి. నాట్ టూ బ్యాడ్. క్లౌడీ ఉంది. నేను జాకెట్ తెచ్చుకోలేదు సోకులకి. లెట్స్ సీ ఎట్లా హౌ ఇట్ గోస్ అనేది. వావ్, ఇట్స్ హెయిర్, నైస్ హెయిర్ ఫ్లిప్. అద్దాల మేడ ఉన్నది, మేడలో మంచిగా ఉన్నది. ఓకే కొంచెం నర్వస్ ఉంది ఇట్లా వీడియోస్ తీయాలంటే నాకు. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో దిస్ వే చాలా చల్లగా ఉంది. మా ఫ్రెండ్స్ అన్నారు ఇదేమన్నా ఇండియా అనుకున్నాను, నువ్వు ఎట్లా పడితే అట్లా బట్టలు వేసుకొని వచ్చేయడానికి, అట్లీస్ట్ ఒక జాకెట్ అని తెచ్చుకోకుండా వచ్చినావు అని అన్నారు. ఓ మై గాడ్, నైస్ నా. సో దట్స్ ద ఎంట్రన్స్. అంటే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అనమాట. చూడాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్స్. అస్సలు చాలా కన్ఫ్యూజింగ్ ఉండే మ్యాప్స్. ఇంకా మా ఫ్రెండ్ వీడియో కాల్ చేసి ఇది చేసి ఫైనల్గా అది బయటకు వచ్చి వెయిట్ చేస్తుంది. ఫైనలీ వచ్చేసినాము టేట్ మోడర్న్ ఎగ్జిబిషన్కి. నా ఫ్రెండ్స్కి ఎవరికి తెలియదు నేను ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసినానని. సో సతాయిస్తున్నా, వ్లాగ్ చేస్తా అని సతాయిస్తున్నా. సో అట్లుంది నా ఫ్రెండ్ రియాక్షన్. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో వీఆర్ అట్ టేట్ మోడర్న్. I don't know what it's called, but look at the view guys. Oh my god. సో మేము వచ్చేసినాము. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్ అనమాట. ఇదంతా మొత్తం ఆర్ట్స్ది. మేము వెళ్ళిన మ్యూజియమా అంటే లైక్ 2020s ఎలా ఉంది, అండ్ 90s ఎలా ఉంది, అండ్ 2050s ఎలా ఉంటుంది అనే ఒక అజంప్షన్స్తోని ఆర్టిస్టులు అందరూ వాళ్ళ అజంప్షన్స్ ప్రకారం, అంటే వాళ్ళ ఇమాజినేషన్స్ ప్రకారం ఇవన్నీ తీసినాం అనమాట. ఇది మొత్తం ఇప్పుడు చూపించేది 1990s, 1980s తీసినాం అనమాట. అంటే అప్పట్లో లైక్ కేజ్
అండ్ ఇది 2050లో ఎలా ఉంటుంది అనేది అక్కడ స్క్రీన్లో చూపిస్తున్నారు, మూవీ లాగా ఒక చిన్న షార్ట్ లాగా చూపిస్తున్నారు అనమాట. మొత్తం టెక్నాలజీ ఎలా మారుతుంది, రాబర్ట్స్తోనే వెళ్తాం కాబట్టి అందులో స్క్రీన్లో చూపిస్తుంది అనమాట. ఇది 2050 ఆర్ట్స్, లైక్ వాళ్ళ ఇమాజినేషన్ ప్రకారం, ఆర్టిస్ట్ల ఇమాజినేషన్ ప్రకారం. అండ్ ఈ హాల్ వచ్చేసి అరేబియన్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే అప్పట్లో, ఇప్పుడు కాదు, ప్రజెంట్లో కాదు, పాస్ట్లో ఎలా ఉండేవాళ్ళు అనేది ఇది మొత్తం అరేబియన్ హాల్ అనమాట. అరబిక్ వాళ్ళు ఉండేది. సో వాల్స్ అవన్నిటికీ ఇదంతా చిన్న చిన్నగా పెయింటింగ్స్తోని చాలా రాసి ఉన్నాయి. అండ్ ఇది బైబిల్లో ఉందన్నమాట స్టోరీ, టవర్ ఆఫ్ బేబుల్ అని. సో ఆ ఒక స్టోరీ ప్రకారం వీళ్ళు ఒక టవర్ని బిల్డ్ చేసినారు. మొత్తం రేడియోస్, అంటే బైబిల్లో ఏంటంటే అందరం కలిసి ఉందాము అని ఒక టవర్ని, ఒక గోపురం, బాబేలు గోపురం అని ఒక గోపురంని వాళ్ళందరూ మనుషులందరూ కడతారు. సో అందరు కలిసి ఉండడం వల్ల అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ వాళ్ళకే ఉంటాయి. సో క్లమ్జీగా అట్లా ఒక టేప్ రికార్డ్స్, రేడియోస్ అవన్నీ ఎప్పుడు పాతకాలం నుంచి మిక్స్ చేసి ఒక క్లమ్జీగా ఒక పెద్ద టవర్ని బిల్డ్ చేసి డిఫరెంట్ సాంగ్స్, అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్తో అక్కడ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. మొత్తం ఆ హాల్ మొత్తం ఆ సౌండ్స్తోనే నిండిపోతుంది. నేను ఒక వీడియో పెడతాను చూడండి. ఇది ఒక ఉమెన్ని ఎంతైతే అబ్యూజ్, టార్చర్, ఎట్లా డిఫరెంట్ రకాలుగా చేస్తారో చూపిస్తున్నారు ఇందులో వీడియోలో. Pencil drawings on it. I can do that. I'm not joking. I'm being serious. I can draw that. అండ్ అక్కడ చూసేసుకొని ఆఫ్టర్నూన్ ఇంకా అక్కడ నుంచి 15 minutes వాకబుల్ డిస్టెన్స్లో బోరో మార్కెట్ ఉంటే అక్కడ స్ట్రీట్ ఫుడ్ తిందాము అని చెప్పి అందరం ఇంకా స్ట్రీట్ ఫుడ్ తినడానికి వెళ్ళాము. మేము మెయిన్గా వెళ్ళింది డోనట్స్ తిందామని. అక్కడ ఫ్రెష్లీ బేక్డ్ డోనట్స్ ఉంటాయి. మన కళ్ళ ముందే వాళ్ళు మంచిగా డోని ప్రిపేర్ చేసి, చాలా పెద్దది. ఇక్కడ ఆ ఒక డోనట్స్ కొనడానికి పెద్ద క్యూ ఉంది. మా ముందు ఒక 30 members వరకు ఉండొచ్చు. అందులో ఇంకా ఇట్లా మన ముందే డోనట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. బ్రెడ్ హెడ్ అని ఉంటుంది. మీరు ఒకవేళ అటు సైడ్ వెళ్తే, బోరో మార్కెట్ సైడ్ వెళ్తే బ్రెడ్ హెడ్ కంపల్సరీ ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటాయి. మైల్డ్ స్వీట్ డోనట్స్ కూడా అసలు ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే చాలా బాగుంటాయి. మీరు యూ షుడ్ ట్రై దీస్ డోనట్స్. ఐ లవ్డ్ ఇట్. ఎంత బాగా అసలు ఫైర్ కూడా మంచిగా పెడుతున్నాడు ఆయన. వెరైటీస్ ఆఫ్ లైక్ ఫ్లేవర్స్ ఉండే అక్కడ డోనట్స్లో, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ. ఒక్క డోనట్ లైక్ 499, 599 ఏమో ఉండే. సో మేము ఇట్లా 4 డోనట్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకున్నాం, షేర్ చేసుకొని తిందామని. మన కళ్ళ ముందే అట్లా ఫ్రెష్గా, లోపల చాలామంది వర్కర్స్ ఉంటారు, డోనట్ ప్రిపేర్ చేసి డోనట్స్ చేస్తారు. I'll take. Thank you. మేము వెళ్ళింది సాటర్డే రోజు. సో సాటర్డే, ఫ్రైడే అండ్ సండే, ఈ 3 days లైక్ వీక్ డేస్ కంటే చాలా ఒక డబల్ ట్రిపుల్ ఎక్కువ బిజీ ఉంటానంట. సో అక్కడ నడవడానికి కూడా అసలు ప్లేస్ లేకుండే. ఏ స్టోర్ చూసినా ఫుల్ బిజీ ఉండే. మధ్యలో చాక్లెట్ స్ట్రాబెర్రీ కూడా తిన్నాము. అది నేను వీడియో తీయడం మర్చిపోయినాను.
బట్ ఇట్ వాజ్ యమ్మీ బట్ టూ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఏం తీసుకుందామన్నా 10 pounds 8 pounds అట్లా ఒక్కదానికి ఒక్క పోర్షన్కే ఉండే. నెక్స్ట్ ఇక్కడ శాండ్విచ్ తీసుకుందామని వచ్చాము. నా ఫ్రెండ్కి చాలా ఇష్టం అంట ఇది శాండ్విచ్ షాప్. సో ఇక్కడ మన కళ్ళ ముందే ప్రతి ఒక్కటి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీట్ వచ్చేసి నాకు తెలిసి చికెన్, బీఫ్ అండ్ పోర్క్ ఉందంట. సో నేను ఎప్పుడు పోర్క్ ట్రై చేయలేదు టు బీ ఆనెస్ట్. అంటే నార్మల్గా పిజ్జాస్లలో తిన్నాను కానీ నేను అది పోర్క్ అనుకొని నేను తినలేదు. కానీ తినే ఉంటాను ఇక్కడ లండన్లో అన్ని కామన్గా అవి ఇక్కడ పడితే అక్కడ ఉంటే ఉంటాయి. సో ఇక్కడ నా ఫ్రెండ్ బాగుంటుంది అంటే మేము ట్రై చేసినాము. చాలా ఫ్రెష్లీ మేడ్ అనమాట. ఆ డవ్ కూడా ఆ బ్రెడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఓకే బ్రెడ్ ఓకే నేను ట్రై చేసినాను, నాకు అంత మీట్ నచ్చలేదు ఎందుకంటే చాలా స్పైసెస్ తక్కువ ఉన్నాయి. మాది కలెక్ట్ చేసిన తర్వాత ఎవరో పేరు పిలిస్తే రావట్లేదని ఇంకెవరికైనా కావాలా ఫ్రీ అనగానే మా ఫ్రెండ్ వెళ్ళి తెచ్చుకుంది అనమాట. సో ఫన్నీ. What is that? That is meat, the bag. ఇది అక్కడ తీసుకున్న డోనట్స్, బ్రెడ్ హెడ్లో తీసుకున్న డోనట్స్ చాలా యమ్మీగా ఉండే. అండ్ అక్కడ నుంచి ఇంకా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినాము. డిన్నర్ ప్రిపేర్ చేసి పెట్టి ఉంచుతాము రండి అంటే వెళ్ళాము. తర్వాత దాని వెడ్డింగ్ మేము చూడలేము. సో ఆ వీడియో మొత్తం మేము టీవీలో పెట్టుకొని అట్లా కొంచెం టైం స్పెండ్ చేసినాం. సో బటర్ చికెన్, రోటీ అండ్ గులాబ్ జామున్స్ చేసింది మా కోసం మా ఫ్రెండ్. ఇప్పుడున్న వీడియోలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కేరళ నుంచి, హైదరాబాద్ కాదు, నేను ఒక్కదాన్నే హైదరాబాద్ నుంచి. వాళ్ళకి అస్సలు తెలియదు నేను అసలు యూట్యూబ్లో ఒక వ్లాగ్ చేస్తున్నాను, స్టార్ట్ చేసినానని. ఓ మై గాడ్, తెలిస్తే మాత్రం ఇంకేం లేదు, చంపేస్తారు నన్ను. You are a chef. I guess. Emma waiting. Satyam number. She is waiting to get a house so that she can try. I want to get a house so I can do the same. You can do that. But I don't want to rent a house. I want to buy one. డిన్నర్ చేసుకొని ఇంకా మేము అందరం స్టార్ట్ అయిపోయినాం. నా ఫ్రెండ్ మమ్మల్ని ఇంకా డ్రాప్ చేసింది స్టేషన్లో. అక్కడ నుంచి నేను జాకెట్ ఏం తెచ్చుకోలేదని మా ఫ్రెండ్ నాకు ఇచ్చి పంపించింది. సో ఎస్, ఐ am back home safely. Time is 9 o'clock. So I was very excited and I was very happy to meet my friends. Yes, at the moment I'm really very tired guys. So ఇప్పుడే వచ్చాను, ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్ట్రైట్ అవే బెడ్కి వెళ్ళిపోయి పడుకోవడమే, ఇంకేం పని ఉండదు మనకి. సో సింగిల్ లైఫ్స్ తెలిసిందే కదా, మీరు కూడా లీడ్ చేసే ఉంటారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే don't forget to like, share and subscribe to my YouTube channel. Thank you so much. Stay tuned and take care guys.